ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి అని రాయబడి ఉంది. జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు తన స్నేహితులైనటువంటి వారికి ఒక సంగతి చెప్పాడు, ఒక విషయం చెప్పాడు. బాగా ఆలోచించండి, ఏంటి ఆ సంగతి చెప్పనా? ఏంటి ఆ సంగతి అంటే, రాజుగారు ఒక శాసనం ఇచ్చాడు. ఏం శాసనం అంటే, జ్ఞానులందరినీ కూడా చంపేద్దాము అని. అర్థమైందా? జ్ఞానులందరినీ అంటే తెలివి కలిగినటువంటి వారందరినీ కూడా చంపేయాలి అన్నాడు. ఎందుకు? రాజుగారు ఏ శాసనం చేస్తే ఇంకదే, రాజుగారు ఏం మాట్లాడితే ఇంకదే, వేరే ఎదురు చెప్తారండి? ఏమండి, ఎవరైనా మనకి ప్రధానమంత్రి గారు ఏదైనా శాసనాన్ని ఇచ్చాడనుకోండి, ఒక చట్టాన్ని తెచ్చారనుకోండి, ఎవరైనా ఆపగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. ఆ చట్టాల విషయంలో దేవుడు వారికి ఆ పవర్ ఇచ్చాడు. కాబట్టి మనం ఎవరం కూడా ఏం చేయలేము. అలాగే ఇక్కడ రాజుగారి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా చంపేయాలి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన మాటే శాసనం అన్నమాట. అయితే ఈ విషయాన్ని తన స్నేహితులైనటువంటి వారు ఎవరున్నారు అక్కడ చూడండి. అక్కడ 17వ వచనంలో మనం చదివినటువంటి విషయంలో ఆయన ఇంటికి వెళ్ళిపోయి అక్కడ అతనితో పాటు ఉన్నటువంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు? హనన్య, మిషాయేలు, అజర్యా. వీరు ముగ్గురికి ఈ విషయాన్ని చెప్పాడు. అబ్బాయి, ఇదిగో రాజుగారు ఇలా జ్ఞానులు అందరినీ కూడా చంపేయాలనుకున్నాడు అనగానే వాళ్ళందరికీ డౌట్ వస్తుంది కదా, ఏమంటే ఎందుకు చంపుతాడు? ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ముందు ఇది తెలుసుకోవాలి మనం. రాజుగారేం ఊరకేం శాసనం ఇవ్వడం, దానికి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ముందు ఆ విషయము స్నేహితులతో వివరించాడు. అందుకే రాయబడి ఉంది సంగతి తెలియజేసి అని రాయబడి ఉంది. అర్థమైందా? సంగతి అంతా కూడా స్నేహితులతో చెప్పాడు. ఏంటి ఆ సంగతి, ఏంటి ఆ కారణం అనగానే మీరు అదే 2వ అధ్యాయంలో 1వ వచనాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ అధ్యాయము 1వ వచనములో చూడండి ఏం రాయబడి ఉంటుందంటే, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయన నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రులను, గారడీ విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. జాగ్రత్తగా గమనించాల. అర్థమైందా? రాజుగారికి ఒకరోజు నిద్ర పట్టలేదంట. ఏమంటే, రాజుగారికి ఒకరోజు నిద్ర పట్ల. నిద్ర ఎప్పుడు పట్టదు? నిద్ర ఎందుకు పట్టదు? చాలామంది చూడండి, నిద్ర పట్టట్లా. చాలామందికి పడుకోరా అంటే ఆగయ్యా నాకు నిద్ర రావట్లేదు అంటుంది. ఎందుకు? రోజు టీవీ చూసి అలవాటు ఉండి ఉండి, రోజు సెల్ ఫోన్ చూసి అలవాటు ఉండి ఉండి ఏమైపోతుంది, ఏదో ఒక దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏమవుతుంది, నిద్ర వస్తుందా? ఇంకా వస్తుందా? రాదు. బాగా ఆలోచించండి. పాత రోజుల్లో ఏమండి చూడండి ఎంత చక్కగా తిని టయానికి తిని పడుకుంటారో, టయానికి తిరిగి లేచేవాళ్ళు. అంటే ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడున్న రోజుల్లో అది సాధ్యమైద్దా? అయిద్ది. నువ్వు చేసుకుంటే అయిద్ది, నువ్వు అనుకుంటే అయిద్ది. అర్థమైందా? నువ్వు అలా గనక ఒక టైం పెట్టుకొని సెట్ చేసుకుంటే నిద్ర నీకు కావాలంటే వస్తుంది. అర్థమైందా? నువ్వు టైం పెట్టేసుకొని ఒక సీక్వెన్స్ ప్రకారంగా నువ్వు నడిస్తే అన్ని క్రమంగానే జరిగిపోతాయి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లుగైతే ఆ రాజుగారికి పాపం రోజు నిద్రపట్టేది, కానీ ఆ రోజు నిద్రపట్టలేదంట. బాగా నిద్రపోయాడు. ఏమైంది? ఊపుతారు హాయిగా, అయ్యా నిద్రపోయా నిద్రపోయా నిద్రపోయా. ఎన్ని చేసినా కానీ పాపం ఆయనకి ఆ రోజు నిద్ర పట్టకుండా ఉండగానే ఆయనకి ఒక కల వచ్చిందంట నిద్రలో. సర్లేని పడుకుందాం అనుకుని అట్లా పడుకున్నాడు. పడుకోగానే ఆయనకి ఒక కల వచ్చింది. కళ్ళు మూసుకున్నంతసేపు ఆ కళ గుర్తుంది ఆయనకి. కళ్ళు తెరిచాడు, కళ మర్చిపోయాడు. అర్థమైందా? ఒక్కోసారి మనం పడుకున్నప్పుడు కళ్ళు ఏయో వస్తుంటాయి కదా, లేచి చెబుదామని అనుకునే లోపల చెప్తామా? అర్రే, ఒకసారి నేను కూడా ప్రార్థన చేసుకోవడం మామూలుగా పడుకున్నాక ఒకసారి కళ్ళు వస్తుంటాయి. వచ్చిన తర్వాత గుర్తుంటుంది, అమ్మటే లేచి పాస్టర్ గారికి చెప్పాలి అని అనుకుంటా, లేచే లోపల మర్చిపోతా. నిజం. అయితే రాజుగారికి మాత్రం కళ మర్చిపోయాడు. ఆయన కళ మర్చిపోగానే ఇప్పుడు అందరికి మొదలైపోయింది ఇక్కడ. ఇంకా రాజుగారు నిద్రపోలేదంటే మిగతా ఎవరు నిద్రపోవడానికి వీల్లేదు. ఆయన లేచాడు, లేచి చెప్తున్నాడు, అందరిని పిలుచుకొని రాపో, జ్ఞానుల్ని గాడి విద్య చేసిన వాళ్ళందరినీ మొత్తాన్ని పిలుచుకొని రానగానే అందరూ కూడా వచ్చి రాజుగారి దగ్గర నిలబడ్డారు. రాజుగారి దగ్గరికి రాగానే రాజుగారు అంటున్నారు, ఒక మాట చెప్పాడు, అబ్బాయి నాకు రాత్రి ఒక కల వచ్చింది అనగానే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు గాడి విద్య చేసిన వాళ్ళందరూ అనుకుంటున్నారు, రే కలే కదా మనం చెప్పేద్దాంలే అని అనుకుంటున్నారా లేదా? ఏమంటే నేను అంటున్నాను, నాకు రాత్రి ఒక కల వచ్చింది అన్నాను అనుకోండి మీ దగ్గరకు వచ్చి, మీరు అందరికి ఏం ఉత్సాహం వస్తుంది? చెప్తే అంటే నేను చెప్పేద్దామని అనిపిస్తుంది కొంతమందికి. కానీ రాజుగారు ఏమన్నారో తెలుసా? కల మర్చిపోయా, మీరే చెప్పండి. తిష్టేశారు. చూసావా రాజుగారు? నేను కలగన్న మాట వాస్తవేలే కానీ కళ నేను మర్చిపోయా, నా కళ ఏందో దాని భావం ఏందో మీరు చెప్పాలి అన్నాడు. అరే ఇదేమైనా నువ్వేందో కలగంటే నాకేట తెలిసిద్ది? ఏమండి, ఉదయాన్నకి ఏదో కళ వచ్చిందండి, కళ్ళు మూసుకొని ఆయన తెలిసే లోపల ఆయన కళ నాకేం అర్థమైద్ది? ఆయన చెబితేనే కదా నాకు తెలిసేది. అంతేనా? బాగా ఆలోచించండి. రాజుగారు చెబితేనే కదా అర్థమయ్యేది. కానీ రాజుగారు అంటున్నాడంటే మీరు చెప్పాలరా నాయన, మీరు చెప్పలేదనుకో రాజ్యంలో నుంచి మీ అందరినీ చంపేస్తా మొత్తాన్ని. జ్ఞానులని మీరందరు ఉన్నారుగా, గాడి విద్యలు చేసే వాళ్ళు ఉన్నారుగా, శకున గాండ్రులు ఉన్నారు కదా, మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు, మీరేం చేస్తారో నాకు తెలియదు. కానీ నాకు వచ్చిన కళ ఏందో మీరు చెప్పాలి. చెప్పలేకపోయారా మొత్తాన్ని చంపేస్తా నేను. ఆ మాట ఎక్కడ రాయబడి ఉంటుంది అంటే చూడండి, అదే దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో 12వ వచనములో ఉంటుంది చూడండి. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చేశాడు. అర్థమైందా? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఆ కళ చెబుతాడేమో, దాని భావం చెబుదాంలే అనుకున్నారు. కానీ చివరికి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇది మేమెవరూ చెప్పలేము, దేవదూతలు చెప్తే తప్ప తెలిసేది కాదు ఇది అని అనగానే ఆయన అన్నాడు, కోపం వచ్చేసి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక శాసనం చేసి పడేశాడు. ఏంటంటే మొత్తాన్ని చంపేసేయాలా, మీరు కనుక నాకు చెప్పలేదనుకో మీ అందరినీ. ఏమండి, ఇంకేమైపోద్ది ఒకసారి బాగా ఆలోచించండి మీరందరూ కూడా. అప్పుడు ఇక్కడ ఆ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరికీ ఏం కలిగిద్ది? మా రాజుగారు ఒక శాసనం ఇచ్చాడు. అర్థమైందా? రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను ఏమి లేదు, రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులకు మాత్రమే శోధన వచ్చేసింది. అర్థమైందా? రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులకు ఏమొచ్చింది? శోధన వచ్చేసింది వాళ్ళకి. ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. ఇంక ఆగుతారా? రాజుగారి నోట్లో నుంచి మాట వస్తే ఇంకా ఆగరు ఎవరు కూడా. కానీ దాన్ని అమలు చేయటానికి దేవుడు రాజుగారు ఒక వ్యక్తికి చెప్పాడు. ఎవరయ్యా అంటే చూడండి, అదే అధ్యాయములో 14వ వచనములో ఉంటది. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనము చేశాను. అర్థమైందా?
అయితే ఈ శాసనం తెలిసిన తర్వాత దానియేలు ఏం చేశాడంటే, అయ్యో జ్ఞానులందరూ చచ్చిపోతున్నారా, చంపేటువంటి శాసనం ఒకటి వచ్చింది అనుకొని ఆయన అర్యా దగ్గరికి వచ్చేసి ఏమన్నాడంటే జ్ఞానయుక్తముగా మాట్లాడాడంట. అంటే ఎలా ఉంటుంది జ్ఞానయుక్తంగా? బాగా ఆలోచించండి. జ్ఞానయుక్తంగా మాట్లాడటం, యుక్తిగా మాట్లాడటం. ఎలా మాట్లాడతారు? ఒక శాసనం వచ్చేసింది ఆల్రెడీ, రాజుగారు తప్ప ఇంకెవరు చెప్పినా వినరు. అలాంటి సమయంలో దానియేలు ఒక్కడే జ్ఞానయుక్తంగా మాట్లాడాలని ఎలా వచ్చింది ఆలోచన? జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గురించి అందరికీ తెలిసిందేగా, నేను చెప్పాల్సింది ఏం లేదుగా. దానియేలు ఎలాంటి వాడు? ప్రార్థనాపరుడు. గుర్తుపెట్టుకోండి, దానియేలు ఎలాంటి వాడు? నోరు తెరిస్తే మాట్లాడాలి. దానియేలు ఎలాంటి వాడు? ప్రార్థనాపరుడు. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటాడు ఆయన. అర్థమైందా? చేస్తావా ఎప్పుడు ప్రార్థన? ఉందా నీకు ప్రార్థనమ్మా? ఎప్పుడు ప్రార్థన చేస్తావా? ఏమండి, చాలామంది ఇంట్లో ఏమంటారో తెలుసు, ఏందా ఎప్పుడు ప్రార్థన? ఏమ్మా ఏంది ఎప్పుడు ప్రార్థన? ఇంకేం పని లేదా నీకు? ఇన్నిసార్లు చేయమాకు, ఆయనకి ఇసుకు పుట్టిద్దిగా ఆయనకి. ఏమండి, ఇన్నిసార్లు చేస్తే ఆయన ఇసుకు పుట్టుకోడు. ఏందా ఇన్నిసార్లు చేస్తాను ఏంది? ఒకసారి చేసిన వాళ్ళు నాకు సార్లు అంటాడా? ఏమండి, అంటాడా ఆయన? చాలామంది ఈ లాజిక్ నేర్చుకున్నారు. ఒకసారి చేసాం ఇంకసార్లే, ఒకసారి చేసేసాం ఇంకా సరిపోతులే, ఇంక వద్దు, ఇంక అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన విలువ చాలా మందికి తెలియట్లా. ప్రార్థనలో ఉన్నటువంటి ఆ పవర్, ఆ శక్తి మీకు తెలియట్లా. తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏందో మీరందరూ కూడా తెలుసుకోవాలి. అయితే ఈయన జ్ఞానయుక్తంగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెప్తూ ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నన్ను రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళు, నన్ను రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళు, నేను కొంత సమయం అడుగుతా ఆయన్ని. చూసారా, నేను కొంత సమయం ఆయన అడుగుతాను అనగానే సరే అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి దానియేలుని తీసుకుని వెళ్ళినప్పుడు కొంత సమయము ఇవ్వబడింది. అది 16వ వచనంలో ఉంటుంది. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజేయుటకు తనకు సమయమును దయచేయమని రాజును బ్రతిమాడాడు. అర్థమైందా? ఎవరు బ్రతిమాడాడు? దానియేలు ఒక్కడే. జాగ్రత్తగా గమనించండి. ఇదే అధ్యాయం అంటే 1వ అధ్యాయంలో వీరి గురించి నేను వివరించాలనుకుంటున్నా. 1వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. చాలు, జాగ్రత్తగా గమనించాలా. ఈ నలుగురిలో కూడా ముగ్గురు ప్రత్యేకత వేరు, దానియేలు ప్రత్యేకత వేరు. అర్థమైంది? ఇది గుర్తుపెట్టుకోవాలి. మనందరం ప్రార్థనకు వచ్చే మనందరం ఒకేలాగుంటామా? ఏమంటే ఒకేలాగా ప్రార్థన చేస్తారా? ఒకేలాగానే ఉంటారా? ఉండరు. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కో విధంగా ఆశీర్వదిస్తాడు. ఒక్కొక్కరి పట్ల ఆయన ఉద్దేశం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతమును వివేచనయు అనుగ్రహించాడు. ఎవరు అనుగ్రహించారు? దేవుడే ఆ నలుగురికి జ్ఞానం ఇచ్చాడంట. మళ్ళీ తర్వాత సకల శాస్త్ర ప్రావీణ్యతను, శాస్త్రాల గురించి ప్రావీణ్యతను అది కూడా ఎవరు అనుగ్రహించారు? దేవుడు. వివేచన కూడా ఎవరు అనుగ్రహించారు? ఇది కూడా దేవుడు అనుగ్రహించారు. గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది మనం బైబిల్లో మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అడుగుతారా? అడగండి. నిజంగా దేవుడు అడగమన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే
నన్ను కాదు, ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగండి. అర్థమైందా? అప్పుడు ఆయన అది మీకు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు జ్ఞానం కావాలా? కావాలా వద్దా? జ్ఞానం కావాలి అందరికీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అందరికి జ్ఞానం కావాలి. అందరికీ వివేచన చాలా అవసరము. పాత రోజుల్లాగా ఇప్పుడు ఉంటానంటే కుదరదు. అర్థమైందా? పాత రోజుల్లాగా ఇప్పుడు ఉంటానంటే కుదరదు. అందరూ విద్యావంతులుగా ఉండాలి. అందరూ అవేర్నెస్ రావాలి. అందరిలో మార్పు రావాలి. కాలాన్ని బట్టి అందరం కూడా మారాలి. ఏమండి? జ్ఞానము మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దానియేలులో మరొక ప్రత్యేకతనిచ్చాడు దేవుడు. ఏంటి అంటే, ఆయన గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. అతనికి కలిగినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే, దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. అర్థమైందా? ఒక దానియేలుకు ప్రత్యేకత ఏంటంటే, దర్శనాలు ఉంటాయంట. ఆయనకి దర్శనాలు వచ్చే భాగ్యము, స్వప్న భావాలను వివరించగలిగినటువంటి టాలెంట్ దేవుడు ఎవరికి అనుగ్రహించాడు? దానియేలుకు అనుగ్రహించాడు. గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఈ నలుగురు ఇప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈ నలుగురు సమస్య వచ్చిందని చెప్పేసి ఇప్పుడు 17వ వచనంలో నేను ఇందాక నేను చదివాను కదా, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకు సంగతి తెలియజెప్పాడు. అయిపోయింది, మొత్తం చెప్పేశాడు. చెప్పిన తర్వాత తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయములో వాళ్ళు ఏం చేశారు? పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయన్ని వేడుకొనటానికి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జీవితంలో క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఏమండి? మిగతా వాళ్ళందరూ గారడి విద్యలు వీళ్ళందరూ కూడా ఏం చేయలా. కానీ దానియేలు తన స్నేహితులు మాత్రమే, వీరు నలుగురు మాత్రమే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఇందాక నేను చెప్పాను, ప్రార్థన విలువ, ప్రార్థన సమయము చాలా మందికి అర్థం కావట్లా. మీరు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో కొంతమంది గుర్తించట్లా. ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తే నీకు అర్థమైద్ది. ప్రార్థన చెయ్యండి చెయ్యండి చెయ్యండి, చేద్దాం చేద్దాం అంటుంటే ఎంతమంది ముందుకు వస్తున్నారు అమ్మా? ఎంతమంది వస్తున్నారు? ప్రార్థన చేద్దాం 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 అంటుంటే ఎంతమంది వస్తున్నారు? ఈరోజు సంఘాల్లో ప్రార్థనకి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? చెప్పండి అమ్మా. స్త్రీలు అనేవారు మీరు ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పండి. దేవుని సన్నిధిలోనికి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకొని వెళ్దాము అని అనుకోగలుగుతున్నారా? ఆహా, ఈ సమయం దొరికితే ఆ టీవీ చూద్దామా, ఆ సీరియల్ చూద్దామా, లేకపోతే ఆ పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, మొన్న ఏదో గొడవ ఆడుకున్నారు, అసలు ఆ సంగతి ఏందో తెలుసుకుందామా? ఇవే నీకు కావాల్సింది? ఈ విషయాల కోసమైతే సమయాన్ని పెడతావు, ఈ విషయాలు తెలుసుకోవడం కోసమైతే ఎంతసేపైనా ఉంటావు, ఎంతసేపైనా సమయం ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకుందాం అనేటువంటి ఆలోచన మాత్రం వస్తుందా? రాట్లా. ఎందుకు రాట్లా? భయం లేదు. నిజంగా చెప్పాలంటే నిజంగా భయం లేదు. భయం లేకపోవటం వల్లనే ఇప్పుడు భయం పడుతుంది. అందరికీ జరుగుతున్నాయి కదా దాడులు. ఉంటారు, ఎంతమంది ఉంటారో చూద్దాం. క్రైస్తవుల మీద జరుగుతున్నాయి దాడులు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది నిలబడతారో, ఎంతమంది బైబిల్ పట్టుకొని ధైర్యంగా మాట్లాడతారో, క్రీస్తు కొరకు ఎంతమంది గలం విప్పుతారో చూద్దాం. ఏమండి? యేసుక్రీస్తుని నమ్ముకున్నావా? తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి రా అంటే ఏం చేస్తావు? ఎవరయ్యా యేసయ్యా, మాకు అవసరం లేదు అంటావా?
దానికి ధైర్యం ఉందా? ధైర్యంగా చెప్పగలిగే ధైర్యం ఉందా? భయమే లేదు. నువ్వు ఇంకేం చెబుతావు? నువ్వు ప్రార్థన విలువని తెలుసుకోండి స్త్రీలటువంటి వారు. ఖాళీ సమయం దొరికితే మీరు ప్రార్థనలో గడపాలి. గడుపుతారా? గడపాలా? నిజంగా నేను చెప్తున్నాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. టీవీ వచ్చి చాలా కుటుంబాలను పాడు చేసింది. నిజం. ఒకప్పుడు సంఘాల్లోకి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. లేదు, సంఘంలో రావడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. కనీసం ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? కాళ్ళు నీ పని అంతా అయిపోయిందమ్మా, ఏం చేస్తావు నువ్వు? రిలాక్స్ అంట. పని అంతా అయిపోయింది, నవ్వద్దు. నిజమే, కష్టపడ్డారు, అలసిపోయారు, ఒప్పుకుంటా, మీ కష్టమైందే. స్త్రీలు మీరు కష్టపడుతున్నారు, నేను కాదనట్లేదు. కానీ ప్రాముఖ్యమైనది ఉందా? మీరు కుటుంబం కోసం ప్రార్థన చేసే సమయం మీకుందా? మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసే అవకాశం మీకుందా? ప్రార్థన అయితే మనం చేయం, కానీ మన కుటుంబంలో అన్నీ కావాలి మనకి. మన బిడ్డలు పాస్ అవ్వాలి, మన కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలి, లేకపోతే మనం అనుకున్నది ఏదైనా నెరవేర్చాలి. చేస్తాడు, ఎందుకు చేయడు? నీ నచ్చినట్టు నువ్వు ఉండి, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉంటే అన్నీ చేసేస్తాడు. ఎందుకంటే ఆయన మనలాగా పై రూపాన్ని చూసేవాడు కాదు కదా, మనం చూసేవాడు కాదు. ఆయన పై రూపాన్ని చూసి బాగా భక్తి కలిగిన వాళ్ళే వీళ్ళకి వెంటనే చేసేద్దామని అనుకుంటాడు అనుకున్నావా? మనసు చూస్తాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన విలువని తెలుసుకోవాలి ప్రతి కుటుంబం. పురుషులటువంటి వారు కూడా చాలామంది తెలుసుకోవాలి. ప్రార్థనకి వెళ్దాం, ప్రార్థన చేద్దాం అంటే ఇటు సైడ్ నుంచి కూడా లేదండి. అర్థమైందా? ఇటు సైడ్ నుంచి కూడా వీళ్ళు కూడా ఏం లేదు. ఏమైపోతున్నారు తెలుసా? రాత్రంతా సెలు చూస్తారు, రాత్రంతా పనికిమాల మాటలు మాట్లాడుకుంటారు, రాత్రంతా వేస్ట్ అంతా పెట్టుకొని ఎప్పుడు నిద్రపోతారు? 2 3 నిద్రపోయి నిద్ర చాలేదండి రాత్రి అంతా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా, రేపు నీది కాదు. నిద్రపోయి నువ్వు లెగుస్తావో లేదో నీకు తెలియదు, రేపు చూస్తావో లేదో నువ్వు తెలియదు, ఒక్క నిమిషం నీదో కాదో కూడా నీకు తెలియదు. ఎందుకు నీకు ఇంత ఆలోచన లేకుండా నువ్వు బ్రతుకుతా ఉన్నావు? ప్రార్థన ఎందుకు ఎంత నిర్లక్ష్యపరుస్తా ఉన్నావు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. దానియేలుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు ప్రార్థన, ఏ రోజు కూడా ఆయన మిస్ అయ్యేవాడు కాదు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. కానీ అలాంటి ప్రార్థనా పరుడు వెంట ఉండాలండి. నిజమండి. ఎవరంట ఉంటావు? ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఎమ్మటి, తగాదాలు పెట్టుకునే వాళ్ళు ఎమ్మటి, గొడవలు పెట్టే వాళ్ళు ఎమ్మటి, వీళ్ళెమ్మటి తిరుగు, బాగుంటుంది. ఎప్పటికప్పుడు కలిగిద్ది అప్పుడు ఆ రోజు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుతో ఉన్న స్నేహితులను చూడండి, ప్రార్థనలో కూర్చోబెడుతున్నాడు. ప్రార్థన చేద్దాం దా, సమస్య వచ్చిందిరా. వస్తారు, ఎంతమంది వస్తారమ్మా? సమస్య వచ్చింది, ప్రార్థన చేద్దాం రండి అంటే ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వస్తారు? ప్రార్థన చేద్దాం అండి, సమస్య వచ్చింది అంటే. ఎంతమంది మీ పనులను పక్కన పెట్టి ప్రార్థనకి కేటాయిద్దాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమయ్యా మాకేం పని లేదు అనుకున్నావా? నీకంటే ఏం పని లేదు, మాకు పనులు ఉండవా? మేము అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, మా ఇంట్లో ఆ పని ఉంటుంది, ఈ పని ఉంటుంది. ఏమంటే ఎవరు మీ పనులు ముగించుకొని పక్కన పెట్టుకొని రామని అనట్లా. ముగించుకోండి, ఒక సమయం పెట్టుకోండి. మీరు పెట్టుకొని అవకాశం ఇవ్వాలనుకుంటే దేవుడు మీకు అవకాశం ఇస్తాడు, మీరు మనసు పెడితే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు చూడండి, ఈ సంగతిని తెలుసుకున్న తర్వాత 4 స్నేహితులతో కలిసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు గొప్ప అద్భుతం చేయబోయాడు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ వచనములో, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 4 కలిసి కూర్చొని ప్రార్థన చేశారు కదా, మరి దానియేలుకు ఒక్కడికే ఎందుకు చూపించాడు దేవుడు? మిగతా 3 వీళ్ళు కూడా ప్రార్థనలో ఉన్నారు కదా, మరి దానియేలుకు ఒక్కడికే ఏంటి ప్రత్యేకత? ఇందాక నేను చెప్పాను మీ అందరికీ, దానియేలుకు ప్రత్యేకమైనటువంటి వరం ఉంది. ఏంటంటే దర్శనాలు
స్వప్నముల విషయంలో దేవుడు అనుగ్రహించాడు. ఇది మనుషులు ఎవరికి మీకు వస్తుందా? కళ్ళు వస్తాయా? దర్శనాలు వస్తున్నాయా? నేనేదో నవ్వుతాను కదా, మామూలుగా అడుగుతున్నాను. వస్తాయా? కొంతమందికి వస్తాయి, కొంతమందికి వస్తాయి. ఇది దేవుడు అనుగ్రహించినవి. కొంతమందికి వస్తాయి పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తుంటాయి. అర్థమైందా? ఆ కళ చెబితే అర్థమైపోద్ది ఇది పిచ్చి కళ, మంచి కళ అనేది. అర్థమైందా? అప్పుడు అర్థమైపోద్ది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుకి దర్శనం వచ్చేసిందంట. దర్శనం అంటే ఎప్పుడు వస్తుంది? మనం నిద్రపోతే వచ్చేది కళ, నిద్రపోతే మనకు వచ్చేది ఏంటి? కళ వస్తుంది. అంటే అప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? మెలకుగానే ఉన్నాడు. ఆయనకి దర్శనం వచ్చింది. ఆ దర్శనములో దేవుడు చెప్తున్నాడు, దానియేలు రాజుగారికి ఏ కళ వచ్చిందో చెప్పానా? మొత్తం వివరించేశాడు దానియేలుకి దేవుడు. ఇది ఎలా సాధ్యమైందండి? ఒక్క ప్రార్థన వల్ల సాధ్యమైందనే సంగతిని గుర్తుపెట్టుకోవాలా. అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనకున్నటువంటి గొప్ప పవర్ ఏందో తెలుసా? అద్భుతములు చేయగలిగిన దేవుడు. అందుకే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 33:3లో ఒక మాట రాయబడి ఉంది. దానియేలు ఏం చేశాడో ఆ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియజేస్తాను. అర్థమైందా? దానియేలు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. దేవుడు అదేగా చెప్పింది, మీలో ఎవరికైనా సమస్యలుండి ఏమైంది ఏంటి అని అనేటువంటి చింత కనుక మీరుంటే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి. అడుగుతారా? దేవుణ్ణి అడగం. ఎవరిని అడుగుతాం మనం? ఈ అమ్మాయి పోయి అమ్మాయిని అడిగిపోతుంది. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఏం లేదక్క, బండి 100 మీద దొక్కు. ఏనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడో అది వినండి అందరూ. నాకు మొరపెట్టు, మీకు సమస్య వచ్చింది నాకు చెప్పు, ఘోరమైన ప్రతి సంగతి మీకు తెలియజేస్తా, మీకు చెప్తా, నేను చెబుతా. కానీ మీరేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. మీరు కనిపెట్టాలి నా కోసం. నేను చెప్పేదాకా ఉండాలి. మీరు అందరూ ఉండరు. ఈ సమస్య ఇలాంటివన్నీ జరగట్ట ఈరోజు సంఘాల్లో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన దేవుడు ఆయన. దానియేలు దీనినే పట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు దర్శనము ద్వారా మాట్లాడి కళ భావాన్ని మొత్తాన్ని కూడా దానియేలుకి వివరించాడు. వెంటనే దానియేలు ఏం చేశాడో తెలుసా? వెంటనే దానియేలు ఏం చేశాడు? బైబిల్లో రాయబడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. వెంటనే దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాడు. అర్థమైందా? వెంటనే. అర్థమైందా? దర్శనాలు రావటమే కాదండి, గుర్తుపెట్టుకోవాలా. దర్శనాలు కళలు రావటంతోనే కాదు, అది నీకు రప్పించిన దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోవాలి. చాలా మంది చేస్తారా? నిజంగా ఈరోజు నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవునికి విరోధంగా నేను ఏం చేశానా అని నాకు తెలిసిన దోషాలన్నీ నేను ఒప్పుకునేవాడిని. నేను అడిగేవాడిని, దేవుడా అయ్యా నాకు తెలియని ఏమున్నాయో నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు దేవుడు నాకు కళ ద్వారా కొన్ని పాపాలు బయలుపరిచాడు. ఆ సమయంలో నాకు అర్థం కాల, దేవుడిని స్తుతించాలా అంటే దేవుడు చెప్పిన వాటిని మనం ఏం చేయాలి? స్తుతించాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని స్తుతిస్తున్నారా? ఏమండి? అసలు దేవునికి స్తుతులే లేవు. అసలు ఉందే అసలు ఆయనకి స్తుతి చెప్పటం, ఆయన్ని కాసేపు గణపరచటం ఏమీ లేవు. ఎందుకు? భయం ఉంటే కదా. భయం లేదు చాలామందికి. ఎందుకు? మాకు ఉందండి, మాకు ఉండటానికి ఉంది, తినటానికి అన్నీ ఉన్నాయి, మాకెందుకు ఇంకా భయం? తెల్లారి లెగిస్తే బియ్యం లేకపోతే భయపడాలి, తెల్లారి లెగిస్తే మాకేమైనా లేకపోతే భయపడాలి, కానీ అన్నీ ఉన్నాయి కదా, మాకెందుకు భయం? ఆకాశ పక్షులను చూడండి,
అది సృష్టికర్తను ఎలా గుర్తుపెట్టుకుంటాయో, సృష్టికర్తను ఎలా స్మరిస్తాయో ఒకసారి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఉదయమున లేచి ప్రార్థన చేసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు? రాత్రంతా బాగా బిజీగా నిద్రపోతాం కాబట్టి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవారు లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన నిర్లక్ష్యపరచవద్దు. మీ ప్రార్థన సమయాన్ని మీరు నిర్లక్ష్యపరిచారా, మీ జీవితం అంతా కూడా నాశనం అయిపోద్ది. దానియేలు ప్రార్థనాపరుడు కాబట్టి ఈయన తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసి దేవుని దర్శనము ద్వారా విలువను తెలుసుకున్నాడు. అదే ప్రార్థన పరులు లేకపోతే ఏమండి, ప్రార్థన చేసేవారు లేకపోతే ఏం చేసేవాళ్ళు? అయిపోయేవాళ్ళుగా, జ్ఞానులు ఇల్లు కూడా అయిపోయేవాళ్ళుగా, సంహరించేసేవాడే కదా. జాగ్రత్తగా గమనించండి. మనతో ఉండే స్నేహితులు ఎలా ఉన్నారో ఒకసారి మీరు టాలీ చేసుకోండి. ఏమండి, మనతో ఉండేటువంటి స్నేహితులు, మనతో ఉండేటువంటి వ్యక్తులు ఎలాంటి వారు ఉన్నారు? నీ స్నేహితులు చెడు పనులు నేర్పేవాళ్ళు, అబద్ధాలు నేర్పేవాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేటట్లు చేసేవాళ్ళు, మాట వినకుండా చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళతో మన స్నేహాలు. ఒక్క ప్రార్థన పరుడు ఉన్నాడా నీకోసం? నీకేదైనా సమస్య వస్తే ప్రార్థన చేయడానికి ఒక్క ప్రార్థన స్త్రీని నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? ఆహా. ప్రియమైన దేవుని బిడ్డారా, జాగ్రత్తగా. నేను రోజు చూస్తాను, ఆంటీ రోజు కూర్చొని ప్రార్థన చేస్తాను, తెల్లారులు ఎప్పుడు కూర్చున్నా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, వేరే పనేం లేదా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఆ విలువ చాలామందికి తెలియదు. ఆ ప్రార్థన విలువ, ఆ ప్రార్థన శక్తి, ఆ బలం మీకు తెలియదు. అనుభవించండి. వాక్యం ఏం చెబుతుందో తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ప్రార్థనలో ఉన్నవారికి తెలిసితే ఆ బలం ఏందో. ప్రార్థన చేయని వాడికి ఆ విలువ తెలియదు. ఈ దర్శనం విలువ తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అర్థమైందా? ఇప్పుడు వెళ్ళాడు కదా, రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను ముగించిపోతానని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి, అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దానియేలుని ఆ రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. 25వ వచనంలో, కావున ఆర్యకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుణ్ణి చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజేయుటకు నీకు సఖ్యమా అని బెల్షజరు అని దానియేలును అడగగా. అర్థమైందా? దానియేలును అడిగాడు. రాజుగారు అంటున్నారు, అబ్బాయి నా కళ గురించి చెప్పడానికి నువ్వు చెప్పే శక్తి ఉందా అనగానే దానియేలు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా రాజుగారు, మీరు కళ గనక ముందు ఎలా ఉన్నారో చెప్పమంటావా, అక్కడి నుంచి చెప్పమంటావా అన్నాడు. నువ్వు కళ అడుగుతున్నావు, కళ కనక ముందు ఎలా ఉన్నావో చెప్తా, అక్కడి నుంచి చెబుతా, గుర్తుపెట్టుకో. ఈ కనేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు, దాన్ని కూడా నేను మీకు వివరిస్తానండి. అప్పుడు మాట్లాడుతున్నాడు. చూడు, దానియేలు రాజు 27లో దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మమును జ్ఞానులైనా గారడి విద్య గలవారైనా శకునగాండ్రైనా జ్యోతిష్యులైనా తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒక్కడు పరలోకమందున్నాడు. అంత్యజనములందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాను పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న భావం ఏమనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవాడై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియచేశాడు. ఆయన్ని చూడండి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అయ్యా నువ్వు పండుకునేటప్పుడు ఆలోచించా ఏం జరగబోతుంది తర్వాత అనుకుంటున్నావు కదా. అర్రే నీకేంటి తెలుసు?
అదే నా పరలోకంలో ఉన్నటువంటి నా తండ్రి నాకు చెప్పింది. అర్థమైందా? చెప్పగలుగుతారు అట్లా? ఉందా నీకు ఆ పవరు? కళలు వివరించగలిగిన శక్తి ఉందా? దర్శనాల వరం ఉందా? ఉందమ్మా. ఏం వరం ఉంది? తెట్ల వరం, బూతుల వరం, ఇలాంటి వరాలైనా మనకాడ ఉంది. వేరే వరాలు లేవుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఆయన మాట్లాడుతూ చాలా మాటలు చెప్పాడు. ఏమంటున్నాడంటే చూడండి, ఆయన రాజా ప్రస్తుత కాలమందు గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవాడే ఉండగా మర్మములు బయలుపరచువాడు కలగబోవు దాన్ని తమకు చెప్పాను. ఏంటంటే, ఇతరుల మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మములు నాకు బయలుపరచబడలేదు. అందరికంటే నేనేం తెలియగలను కాదు. మీరు అట్లా అనుకుంటున్నారేమో. నేను అలా అనుకోవట్లేదు. ఇది ఎందుకు తెలియచేయబడిందని నేను అనుకుంటున్నాను అంటే, తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమే అది బయలుపరచబడింది. మీ మనస్సులో ఏముందో తెలుసుకోవడం కోసమే అది బయలుపరచబడిందంట. ఇదే మనకు గనక ఈ దర్శనం కానీ ఈ కళ కానీ మన దగ్గరికి మనకే వచ్చింది అనుకోండి, మనం ఏం రియాక్ట్ అవుతాం? ప్రార్థన చేశాను నీ గురించి, ఏమొచ్చింది తెలుసా? చెబుతాలో ఉండు, చెబుతా ఉండు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? దానియేలు, అయ్యా నేనేం జ్ఞానవంతునేం కాదు, నీ మనస్సులో ఉందేందో తెలుసుకోవడం కోసమే. అర్థమైందా? ఇది తెలియజేయబడదే కానీ మరేమి కారణము లేదు. జ్ఞానం ఉందని ఉప్పొంగొద్దు. నేను తెలివిగల్లోని, నాకు తెలివి ఉంది. అర్థమైందా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జ్ఞానం నీతో అయిపోద్ది ఒక రోజుకి. నీ జ్ఞానం ఒకరోజు నిన్ను ఏదో టైంలో పాడు చేస్తుంది. నీ సొంత జ్ఞానం వద్దు. ఇక్కడ చాలా మందికి సొంత జ్ఞానం, సొంత ఆలోచనలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. జ్ఞానులు ఆ రోజు ఏం చేశారు? సొంత ఆలోచనతో వెళ్దాం అనుకున్నారు. దేవుడు దర్శించొద్దు, ఈ దారిని వెళ్ళొద్దు, ఈ దారిలో వెళ్ళండి. జ్ఞానులకు దేవుడు దారి చూపాడు. దేవుడు చూపిన దారిలో నడవండి. దానియేలు ఎలాంటి వాడంటే పొగడ్తలు పోయేవాడు కాదు. నేను జ్ఞానవంతుడని చెప్పి ఉప్పొంగేవాడు కాదు. అలా తగ్గించుకునేటువంటి గొప్ప వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా పరులు ఎప్పుడైనా కానీ తగ్గించుకుంటారు. అర్థమైందా? తగ్గించుకుంటారు వారు అన్ని విషయాల్లో. కానీ కొంతమంది చూసారా, ఇందాక నేను చెప్పినట్టు ఉప్పొంగిపోతుంటారు. నీకు గాంగ కల వచ్చిందని, నీకు గాంగ దర్శనం వచ్చిందని, లేకపోతే నీకు గాంగ ఏదో ఒకటి అనుగ్రహించబడింది అనగానే మనం ఏమైపోతాం? ఏమంటే ఉప్పొంగిపోతాం. ఒక్క దెబ్బకి ఒక్కరోజు ఇంక రావు, ఇంకేమి ఆ రోజు అయిపోద్ది నీ జీవితం. దానియేలు లేడు. తన మనసంతా డిఫరెంట్గా ఉంది. అయితే నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగించిపోతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి. అయితే రాజా తాము చూచుచుండగా 31 తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహా ఆకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచి ఉండెను. చెప్తున్నాడు స్టార్టింగ్. రాజా, నీకు ప్రారంభంలో నీకు పెద్ద బ్రహ్మాండమైన ప్రతిమ కనపడింది కదా అనగానే అప్పుడు రాజుగారికి అప్పుడు గుర్తు వస్తుంది. అర్రే నిజమే. ఒక్కోసారి కనుక మనం గుర్తు చేసామంటే ఏదో ఒకటి టక్కన అందుకుంటాం. ఎందుకు? నీకు వచ్చిందే నాకు వస్తే, నీ కళే నాకు వచ్చింది అనుకోండి, నేను వివరించాను అనుకోండి, నీకు అర్థమైపోద్ది వెంటనే. రాజుగారికి అర్థమైపోయింది. అర్రే అబద్ధం ఏం చెప్పట్లా ఆయన, నాకు నిజంగా వచ్చింది, మళ్ళా గుర్తు చేశాడు. కరెక్ట్ కళే. అర్థమైందా? పిచ్చి పిచ్చి కళ కాదు, పిచ్చి పిచ్చి కళ కాదు, ఇది మంచి కళ. రాజుగారికి కూడా అర్థమైపోయింది. అర్రే నాకు వచ్చిన కళ ఇదే. అయితే ఆయన చెప్తా ఉన్నాడు, ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఎలా ఉందంట? మేలిమి బంగారమయమై అనదు. దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదముల్లో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన
ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడి దాని పాదాలను తుత్తినీలుగా విరగొట్టినట్లు తామకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాగా వాటికి స్థలము ఎచటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తాము కనిన కళ ఇదే చెప్పేశాడు. అయిపోయింది. అర్థమైందా? రాజుగారు, మీరు కనిన కళ ఇదే కదా? అయ్యా, కరెక్ట్గా చెప్పావు. నీకెలా తెలుసు? పరలోకములో ఉన్నటువంటి నా తండ్రి ఈ కళని, దాని భావాన్ని నాకు చెప్పాడు. దానియేలు దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అర్థమైందా? దానియేలుని దేవుణ్ణి మహిమపరచడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడగలుగుతారా? అమ్మ, మీరు ప్రైమ్ మినిస్టర్ వచ్చారనుకోండి, చెప్తారా? యేసుక్రీస్తు గురించి మాట్లాడగలిగే ధైర్యం ఉందా? మనం డైరెక్ట్గా వెళ్ళి ఇదిగో దేవుడి గురించి అనగానే ఎట్లా ఉంటుంది? అంత అవకాశం మనకు వస్తుందా? రాదు. అంత సమయం కూడా మనకు రాదు. కానీ చూడండి, దానియేలుకి దేవుణ్ణి మహిమపరచడానికి గొప్ప అవకాశం దొరికింది. ఆయన చూడు, ఎక్కడైతే నా వల్ల జరిగిందని చెప్పట్లా, పరలోకములో ఉన్నటువంటి దేవుడు దీనిని అనుగ్రహించాడు. ఇది ప్రార్థన చేస్తే కలిగేటువంటి గొప్ప సదవకాశం. ప్రార్థన వల్ల జరిగేటువంటి గొప్ప కార్యాలు ఇవి. మీరు ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతాయి. ఆయన ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రార్థన చేసి మీరు దీన్ని తీసి అటు పడేయండి అంటే పడిపోద్ది. ఈ కార్యం జరగాలంటే జరిగిపోద్ది. మీరు ప్రార్థన చేయండి అంతే. మీరు ప్రార్థన చేయకుండా అది జరగాలి ఇది జరగాలంటే ఏం జరగవు. చాలామంది చూడండి, ప్రార్థన చేయమంటే వాళ్ళని చేయమంటారు, వీళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతారు. వాళ్ళని ఉపవాసం ఉండమని ప్రార్థన చేయమని వాళ్ళు ఫుల్గా తిని పడుకుంటారు. ఏమండి? ఏనే ఉపవాసం ఉండాలంట, వాళ్ళేమో కడుపు నిండా అన్నం తిని ఉండాలంట. ఇదేనా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా మాటలు ముగించిపోతా ఉన్నాను. చూడండి, దేవుడు తలుచుకుంటే మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. అవునా కాదా? నమ్ముతారా? మీరు మీ జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థనని మీరు నిర్లక్ష్యపరిచారు? ఎన్నిసార్లు దేవుని కార్యాలు మీరు ప్రార్థన చేయకపోవటం వల్ల దేవుని కార్యాలు అయిపోతాయి. కొన్ని గుర్తిస్తున్నారా? ఏముందిలే, నేను ప్రార్థన చేస్తే నేను ఏమైనా అయిద్దా, నేను ప్రార్థన చేయకపోతే ఏం కాదు అనుకుంటున్నారేమో. నీ ప్రార్థన వల్ల, మీరందరి ప్రార్థన వల్ల దైవ సేవకుడికి అదొక బలం అండి. ఆయన కాపుతలండి అది. మీరు ప్రార్థన చేయటం వల్ల దైవ సేవకుల కుటుంబానికి అండండి. చాలామంది చేయరు. ప్రార్థన చేస్తున్నారా? జ్ఞాపకం చేసుకొని పాస్టర్ గారి గురించి అందరు చేస్తున్నారా? అందరూ మొత్తం నిజంగా చెప్పండి, చేతులు ఎత్తండి. పాస్టర్ గారి కుటుంబం కోసం, పిల్లల కోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది రోజు మనం ప్రార్థన చేసుకోవాలి. మన పిల్లల కోసం మనం అలా అయితే ప్రార్థన చేస్తామో, మన దైవ సేవకులు వాళ్ళ పిల్లల కోసం మనము ప్రార్థన చేయాలి. ఎందుకండి? వాళ్ళు మన కోసమే కదా. ఏమండి? మన కోసమే కదా ఉంది. గొప్ప గొప్ప దైవ సేవకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు. ఎందుకో తెలుసా? హతసాక్షులుగా మిగిలిపోతా ఉన్నారు. దేవుని కొరకు రోషముగా ఉండి వెళ్ళిపోతున్నారు. ఎవరి కోసం ఇది? ఏమండి? ఎంతో మందిని చైతన్యవంతులు చేశారు, ఎంతో మందిని బలహీనులు బలవంతులుగా చేశారు సేవకులు. విలువ తెలియట్లా చాలా మందికి. పోగొట్టుకుంటే అర్థమైపోయింది. గొప్ప గొప్ప సేవకులు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వారి విలువ మనకు అర్థమవుతుంది. అర్రే, ఇంత గొప్ప సేవకుల్ని మనం కాపాడుకోలేకపోయామే. కాపాడుకోవటం అంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్లే నష్టం జరిగింది. నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. నువ్వు ప్రార్థన చేస్తే బాగుండేదే అనిపించలేదు ఎప్పుడు నీకు? గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రార్థన చేయకపోవటమే కొన్ని ప్రమాదాలకు కారణమైపోతా ఉందేమో. ఒకసారి గుర్తుపెట్టుకోండి.
నా ప్రియమైన దేవుని పెట్టారా, యేసుక్రీస్తుని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆయన గెత్సెమనే తోటలో శిష్యులందరికీ చెప్పాడు, అయ్యా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అనగానే వాళ్ళు బ్రూ అని నిద్రపోతున్నారు, మత్తులైపోతున్నారు. ఉదయకాలంలో ప్రార్థనలో యవనస్తుని కూడా మేము అడుగుతుంటే కొంతమంది గొర్రకబెట్టి నిద్రపోతున్నారు. పేరుకు ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నారులే కానీ గొర్రకబెట్టి. గుర్తుపెట్టుకోండి, అయినా దేవుడు ప్రేమిస్తున్నాడు మీ అందరిని. అలాని ఎవరిని అసహించుకునేవాడు కాదు ఆయన, ఎవరిని అసహించుకోడు ఆయన. మరొక రోజు ఏమన్నా మారతారేమో, మరొక రోజు ఏమన్నా తెలుసుకుంటారేమో, ప్రతిరోజు కూడా మీ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడే కానీ మిమ్మల్ని ఏ రోజు అసహించుకునేవాడు కాదు 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 ఆయన. ఇప్పటికైనా చేతులు చాపి మన కొరకు దినమెల్లా ప్రార్థన చేస్తానన్నాడు. మారాలి, రక్షణలోనికి రావాలి, వీరు నశించిపోకూడదు ఈ లోకంలో అని ఆయన మన కొరకు కలువరి యాగంలో సిలువలో ఎన్ని చిత్రహింసలకు గురి కాపాడ్డాడు. గుర్తుందా? గుర్తుండట్లా? ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం నాటి సినిమాలు అయితే గుర్తుంటాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి పాత విషయాలన్నీ గుర్తుంటాయి. కానీ ప్రభు సిలువలో మన కోసం చేసిన త్యాగం గుర్తుండట్లేదు. చాలామంది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని ఒకసారి ఆలోచించండి. మనం ఈరోజు ఇలా వాక్యం వింటున్నామంటే, ఇలా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన కొరకు మనం ఇలా ప్రార్థన చేయగలుగుతున్నామంటే ఆయన కదా. నువ్వు రక్షించబడ్డావంటే ఆయన కాదా. నువ్వు ఇక్కడ నశించిపోకూడదు, పరలోకంలోనికి రావాలి, ఇక్కడతో ఉండకూడదు, పరలోకంలో నాతో పాటు రావాలన్నది ఆయన ఉద్దేశం. కానీ చాలామంది భక్తి ఎలా ఉంటుందంటే, ఇక్కడ చాలులేయా మాకు, ఈ భక్తి చాలులే మాకు, ఆడికొచ్చే భక్తి అమ్మో ఎవరు వస్తాంలేయ్యా, ఆడెవరు చూస్తారులేయ్యా, ఎవరు చూస్తారులే, ఇక్కడ మీకు నచ్చినట్లుగా మేము ఉండి ఇక్కడ చేస్తే కాసేపు చేస్తే సరిపోద్దిలే. పరలోక రాజ్యంలో ప్రవేశించటం దుర్లభం, వేరు మీరు రాలేరు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే అంత ఈజీ అయినదేం కాదు. అది ఆయన చిత్తం చేస్తూ ఉండాలి ప్రతిరోజు. మీరు చనిపోయేదాకా చేస్తూనే ఉంటేనే ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తారే కానీ 1 రోజు 2 రోజులు 1 గంట 2 గంటలు చేసి సరిపోదేది. ఎలాంటి భక్తి అది? నిత్యము నువ్వు చనిపోయేదాకా నీ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకుంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రార్థనకు వస్తూ వెళ్తున్నాం కానీ మన భక్తి ఎలా ఉంది, మన ప్రార్థన ఎలా ఉంటున్నాం, వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నామా లేదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నమ్మినట్లుగైతే తలలో ఉంచితే మనం కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా. ప్రార్థనలో గడుపుదామా? కొద్ది నిమిషాలు వాక్య నిమిత్తమే దయచేసి అందరూ కూడా మోకరించినట్టుగైతే ప్రార్థనలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం.